క్రీస్తునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీకు ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినము దేవుని యొక్క మాట మనం చదువుకుందాం. 71వ కీర్తన 5వ వచనాన్ని మనం చదువుదాం. ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపచేసిన దేవుడవు నీవే. ఈ యొక్క మాటను మనం గమనించినట్లయితే చూడండి, తన బాల్యకాలపు సంగతులన్నీ కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు అనమాట. తన బాల్య దినాలన్నీ ఆయన పుట్టిన దగ్గర నుండి కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. బిడ్డలారా, ఏమంటూ ఉన్నాడంటే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే, నేను బాల్య స్థితిలో ఉన్నప్పుడు నీవే నాకు ఆశ్రయంగా ఉన్నావు ప్రభు అని ప్రార్థిస్తూ ఉన్నాడు. గర్భవాసిని మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉన్నావు ప్రభు. నేను గర్భంలోని పిండముగా ఉన్నప్పటి నుండి, గర్భంలో నా తల్లి గర్భంలో నేను ఎప్పుడు పిండముగా ఉన్నానో, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉన్నావు ప్రభువా. నా తల్లి గర్భంలో నుండి నన్ను బయటికి తీసుకొచ్చిన వాడు నీవే. ప్రియులరా, ఈరోజు నిన్ను నన్ను కూడా ఆయనే పుట్టించాడు కదా, నిన్ను నన్ను కూడా ఆయనే కలగచేశాడు కదా. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు, మనం తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడు, మన బాల్యకాలపు మన యొక్క బాల్యపు దినాలన్నీ కూడా ఆయనే కదా మనల్ని నడిపించింది. ఆయనే కదా మనకు ఆశ్రయం. ఆయనే కదా మనకు తల్లి తండ్రిగా ఉన్నాడు. ఆయన యొక్క చిత్తంలో ఉన్నాం కదా, ఆయన ఏర్పాట్లో ఉన్నాం కదా. ఈ జీవితం ఎవరిచ్చింది? ఆయన ఇచ్చిన జీవితం మనకే. నీ జీవితం నీకు ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. దేవుడిచ్చినటువంటి జీవితాన్ని బట్టి నువ్వు దేవుని స్తుతించు. దేవుడు నీకు ఇచ్చినటువంటి బాల్యము నుండి, నువ్వు తల్లి గర్భంలో పిండముగా ఉన్న రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేవుని యొక్క కృపలో నువ్వు ఉన్నావన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు. తల్లి గర్భముల నుంచి నువ్వు బయటకు వచ్చిన దినము నుండి, ఆ క్షణము నుండి ఈ రోజు వరకు కూడా ఆయన చిత్తములో, ఆయన యొక్క ఏర్పాట్లో నువ్వు ఉన్నావన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు. దేవుని బిడ్డలారా, నీకు జన్మనిచ్చినటువంటి తల్లి తండ్రి లోకంలో లేకపోవచ్చు, కానీ అసలు సృష్టికర్త అయినటువంటి దేవునిలో నువ్వు ఉన్నావు కదా, సృష్టికర్త యొక్క ఏర్పాట్లో నువ్వు ఉన్నావు కదా. నువ్వు అనుకోవచ్చు, నాకు తల్లి లేరండి, తండ్రి లేరు, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లి లేరు, ఎవరు లేరు, నొక్కదాన్ని ఒక్కడిని అనుకుంటూ ఉన్నావేమో. ఈరోజు ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు జన్మనిచ్చిన నీ తల్లి నీ తండ్రి చనిపోవచ్చు, తల్లిదండ్రుల యొక్క ఆశ్రయం నీకు లేకపోవచ్చు, అన్నదమ్ముల యొక్క ఆశ్రయం నీకు లేకపోవచ్చు, రక్త సంబంధుల యొక్క ఆశ్రయం నీకు లేకపోవచ్చు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా నీవే నన్ను ఉద్భవింపజేసావు కదా ప్రభువా, నీవే నన్ను పుట్టించావు కదా. నేను ఎలా పుట్టానో, ఎలా నిర్మించబడ్డానో, ఎలా నేను నా తల్లి గర్భంలో ఎలా రూపించబడ్డానో నీకే తెలుసు కదా ప్రభువా అని అంటూ ఉన్నాడండి. నిజంగా దావీదు అంటాడు ఒక దగ్గర, నువ్వు నన్ను కలగజేసినటువంటి విధమును చూడగా నాకు భయమును ఆశ్చర్యాన్ని కలుగుచున్నవి. ఎంత ఆశ్చర్యకరుడండి మన దేవుడు, ఎంత అద్భుతకరుడు దేవుడు చూడండి. చాలామంది అనుకుంటారు, సమస్యలు, శోధనలు, బలహీనతలు, ఆటుపోట్లు, ఉపద్రవాలు, అనారోగ్యము, కుటుంబ సమస్యలు, భార్య ద్వారా సమస్య, పిల్లల ద్వారా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు అనుకుంటే చచ్చిపోతే బాగుండు, ఎందుకు నాకు ఈ జీవితం, ఎందుకు నాకు ఈ బ్రతుకు, ఎందుకు నాకు పెళ్లి చేశారు, ఎందుకు నాకు ఆ భర్తనిచ్చాడు, ఎందుకు నాకు ఇలాంటి అబ్బాయి పుట్టాడు, ఎందుకు నాకు ఇలాంటి అమ్మాయి పుట్టింది, ఎందుకు నాకు ఈ అప్పులు, ఎందుకు నాకు ఈ కుటుంబం, అస్తవ్యస్తమైనటువంటి జీవితం, చచ్చిపోతే బాగుండు అన్నట్టుగా మాట్లాడతారండి చాలామంది. మనుషుల మాటలు, మనుషుల వైపు చూస్తే నువ్వు కృంగిపోతావు, నలిగిపోతావు. కానీ దేవుడు నీ ఎలా కలగచేశాడో, దేవుడిని నీ ఎలా పుట్టించాడో దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే దేవుని స్తుతించకుండా నీ నోరు ఉండదండి. దేవుని స్తుతించకుండా నీ మనసు ఉండలేదు. అందుకే దావీదు అంటా ఉన్నాడు, చూడండి, నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేసేదను. దేవుడిచ్చినటువంటి జీవితాన్ని బట్టి, దేవుడు కలగజేసిన విధానాన్ని బట్టి దావీదు దేవుణ్ణి ఏమని ప్రార్థిస్తున్నాడు? నిత్యము నేను స్తుతించాలి ప్రభువా, నిత్యము నేను నిన్ను ఆరాధించాలి ప్రభా. దేవుణ్ణి ఎంతగా సృష్టించాడండి. అందరు మనుషుల్లాగా నువ్వు లేవు కదా, నిన్ను ఒక యూనిక్గా దేవుడు తయారు చేశాడు. దేవుడు నీకేం కలగచేశాడు దాన్ని బట్టి నువ్వు దేవుని స్తుతించు. దేవుడు ఇచ్చినటువంటి జీవితాన్ని బట్టి దేవుని స్తుతించు. దేవుడు నీకు ఇచ్చిన అవయవాలను బట్టి దేవుని స్తుతించు. దేవుడు నీకు ఇచ్చినటువంటి కుటుంబాన్ని బట్టి దేవుని స్తుతించు. దేవుడు నిన్ను కలగజేసిన విధానాన్ని బట్టి దేవుని స్తుతించు. నిన్ను అద్భుత రీతిగా దేవుడు నిన్ను పుట్టించాడు, ఆశ్చర్యకరంగా దేవుడు నిన్ను పుట్టించాడు. అన్నింటిని బట్టి నువ్వు దేవుని స్తుతించు. ఈరోజు దేవుని మీద అలిగేదానిగా, దేవుని తిట్టేవారుగా అలా ఉండొద్దు. దేవునికి ఏం చేశాడు అన్నిటిని బట్టి దేవుని స్తుతించు. అందుకే అంటాడు దావీదు, నువ్వు నన్ను కలగజేసిన విధమును చూడగా నాకు భయము, ఆశ్చర్యాన్ని కలుగుచున్నావు అంటున్నాడు.
కనుక దేవుడిసిన జీవితము, దేవుడిసిన ఆరోగ్యం, దేవునికి ఇచ్చినటువంటి బ్రతుకును బట్టి దేవుని స్తుతిస్తే నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు, నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తాడు, నిన్ను బట్టి దేవుడు మరి ఎంతగానో ఆనందించి దేవుడై ఉన్నాడు. ప్రియులారా, దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ దీవించండి ప్రభువా. అయ్యా, దావీదు అంటూ ఉన్నాడు, నేను ఎలా కలగ చేశావు, తల్లి గర్భంలో నుండి నన్ను ఎలా ఉద్భవింపు చేశావు, తల్లి గర్భం నుంచి నీవే నాకు ప్రాప్తుడిగా అయ్యావు ప్రభువా. ప్రతి దానిని బట్టి దేవుని స్తుతించాలి ప్రభువా. అలాంటి జీవితం నాకు కావాలి ప్రభు అని దేవుని బ్రతిలాడుతూ ఉన్నాడు ప్రభు. మా జీవితంలో కూడా మేము కూడా ప్రతి మాటలు విన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రభు అలాంటి మనసు దయచేయమని వేడుకుంటున్నాను. నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే మనసు వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాను. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ దీవించండి. ప్రతి ఒక్కరు ప్రభు కృతజ్ఞత జీవితం కలిగిన వారుగా, కృతజ్ఞత కలిగినటువంటి మనసు కలిగిన వారుగా ఈ లోకంలో బ్రతకడానికి సహాయం చేయమని, ఈ మాటలు విన్న వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.